నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ జన్మదిన వేడుకలు సందర్భంగా జనవరి 4వ తేదీన జరగబోయే జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అనకాపల్లి మండలం కొత్తూరు జన సైనికుల ఆధ్వర్యంలో రామాపురం కాలనీ గ్రౌండ్లో నిర్వహించు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. జనవరి 4వ తారీఖున మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పందల సత్యగోవింద్, జ్యోతుల గణేష్, నీటిపల్లి రాజు, భీమరశెట్టి రాంకి అభినందనలు తెలిపారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు నిర్వహించు క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా నుంచి సుమారు 54 టీములు పాల్గొన్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన విజేతలకు జనవరి 4న నిర్వహించబోయిన జన్మదిన వేడుకల్లో బహుమతులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన నాయకులు తుమ్మపాల ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి మండల జనసేన నాయకులు గంగుపాము జగదీష్, భరత్ బాబు, చింతనిప్పుల అగ్రహారం పిఏసిఎస్ చైర్మన్ బంటు రవి, ఆళ్ల శ్రీను, విల్లూరి హరి, కోసిరెడ్డి త్రినాథ్, యాదగిరి అప్పారావు, రాబేటి నాగేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ బ్యాట్ పట్టుకుంటాను సార్, నేను బ్యాట్ పట్టుకుంటాను. నేను జరగనా సార్ నాగేశ్వర గారు మీరు కీపింగ్ దయచేసి ప్లేస్ తప్ప అందరూ వర్మ గారి కంటే బాల్ ఇవ్వండి. శ్రీ భీమరశెట్టి రామ్కి గారు మన కొత్తూరు జన సైనికుల తమ్ముడు జ్యోతుల గణేష్, అలాగే సత్యగోవింద్, అలాగే రాజు గారు, అలాగే మన కొత్తూరు నాయకులందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని సుమారు అనకాపల్లిలో 50 టీములు అంటే మాట కాదు, 50 టీములతో అలాగే ప్రైజులను కూడా భారీగా ఇస్తూ ఈ పోటీలు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా విషయం. క్రీడాకారులందరూ కూడా నేను ఆంధ్రప్రదేశ్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.